ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యాకటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణీ దివ్యా. ఆర్యాశతకాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో చదువుతారో వింటారో అటువంటి వారికి వాక్కు అమృతమై ప్రవహిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. ఏమిటయ్యా ఆర్యాశతకం యొక్క గొప్పతనం అని మనం ఆలోచిస్తే, ఇది అన్ని శతకాల వంటి శతకము కాదు. ఆర్యా అంటే పార్వతీదేవి అమ్మవారు. ఆ అమ్మవారి దివ్యత్వాన్ని గురించి వర్ణించేది ఈ శతకం. ఈ శతకం యొక్క ప్రారంభము ఉపక్రమము అతి దివ్యంగా జరిగింది ఈ లోకంలో. ఒక మూగవాడు ఉండేవాడు శ్రీకాంచీపురంలో. ఆయన తన మూగతనం చేత లోకంలో చాలా తిరస్కృతుడయ్యాడు. చివరికి కన్న తల్లిదండ్రుల యొక్క ఆదరాన్ని కూడా పొందలేకపోయాడు. అప్పుడు సకలలోక జనని అయిన ఆ శ్రీ కామాక్షీదేవి యొక్క చరణారవిందాలను ఆశ్రయించాడు. భక్తితో ఆర్తితో అమ్మను కీర్తించాడు. ముగవేదనతో ప్రార్థించాడు. అమ్మ ఆయన వేదనను ఆలకించింది, అనుగ్రహించింది. ఆ సమయం పరమప్రసన్నమైన రమణీయమైన మనోహరమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లీలావిలాసంగా కూర్చున్న తరుణం. అమ్మవారి అనుగ్రహము తాంబూలమై ప్రసరించింది. అమ్మవారి ముఖము, ఆమె నాలుక, మనస్సు రాగరంజితమై ఉన్నాయి. అమ్మవారు అనుగ్రహానికి చిహ్నంగా తాను నములుతున్నటువంటి తాంబూల లేశాన్ని ఆ మూగవాని నాలుకపై ఉంచింది. గగనాచంద్రద్యుతిరివ అన్నట్లుగా ఆకాశము నుంచి వెన్నెల ప్రవాహము ఎలా అయితే నేలమీదికి ప్రవహిస్తుందో ఆ విధంగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ప్రవాహము ఆ మూగవానికి సంప్రాప్తించింది. మూగవాడికి మాటలు వచ్చాయి. మాటలు రావటం అంటే మామూలు మాటలా? అది మహాకవిత్వముగా పరిణమించింది. ఆ మహాకవిత్వమే మూక పంచశతి అని 500 శ్లోకాలుగా సంస్కృత వాంగ్మయంలో ప్రచారాన్ని పొందింది. ఈ 500 శ్లోకాలు ఒకటి ఆర్యాశతకం అన్నాడు, అమ్మవారి యొక్క దివ్య లీలా విలాసాన్ని వర్ణించేది. మరి ఒకటి పాదారవింద శతకం అన్నారు. అమ్మవారి యొక్క పాదారవిందాలని గురించి 100 విధాలుగా చెప్పిన మాట చెప్పిన భావము చెప్పకుండా భక్తి ప్రవాహ రసభరితంగా సాగింది. ఇంకొకటి అమ్మవారి కటాక్ష శతకం అన్నారు. అమ్మవారి యొక్క చూపులు ఎలా ఉంటాయి అన్నది 100 శ్లోకాల్లో వర్ణించాడు. ఇలాగ ఒక్కొక్క శతకం యొక్క ప్రత్యేకత ఒక్కొక్కటి కాగా ఆర్యాశతకం అమ్మవారి యొక్క దివ్య లీలా గాథా ప్రవాహం అయింది. శంకరాచార్యులు అన్నారు ఒకచోట, ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా. సహజంగా మూగవానికి కూడా కవిత్వ రస ప్రసారం చేసేటువంటిది తల్లి నీ కరుణ అన్నాడు. అలాగా కరుణ రసప్రవాహముగా కవితారస ప్రవాహము పొంగి పొరలింది భారతదేశంలో మూక కవి మూలకంగా. అటువంటి ఆర్యాశతకాన్ని మీరు వినబోతున్నారు. ఆర్యాశతకము వింటే ఏమి ఫలము, ఎలాంటి ఫలము, సమస్త బుద్ధి దోషాలు పరిహరింపబడతాయి అని పెద్దలు ప్రవచిస్తున్నారు. బుద్ధి దోషాలు అన్నవి ఎలా ఉంటాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, ఎలా ఫలిస్తుంది, ముఖ్యంగా విద్యార్థులకు విద్యను అభ్యసించేటువంటి వారికి ధారణాశక్తి పెరగటానికి ఏ ఏ విధంగా ఈ మహామంత్రం ఉపయోగిస్తుంది అన్నది ఫలశ్రుతిలో మీకు వివరంగా చెబుతాను. సావధాన చిత్తంతో మనస్సును ఏకాగ్రంగా పెట్టుకుని ఈ శతకాన్ని కాదు
ఈ మహామంత్రాన్ని మీరు వినాలి. వినండి. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమల అంగలతా కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృణిపాశం కఠినస్తన భరనమ్రం కైవల్యానందకందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుభాధారా కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచభరయా పరతంత్రావయమనయా పంకజ సబ్రహ్మచారి లోచనయా ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రభృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖరం ఐదంపర్యం చకాస్తి నిగమానాం శ్రితకంపాసీమానం శిథిలిత పరమశివధైర్యమహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం ఆదృత కాంచీ నిలయాం ఆద్యాం ఆరూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికాం ఆనందాద్వైత కందళీం వందే తుంగాభిరామ కుచభర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైతతంత్ర సిద్ధాంతం కాంచీరత్న విభూషాం కాంచన కందర్పసూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంకపీఠికాసీనాం కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయన పీయూషం ఆరబ్ధయౌవనోత్సవం ఆమ్నాయ రహస్య కందమవలంబే అధికాంచి పరమయోగిభిః ఆదిమపరపీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన అంకిత శంకరదేహాం
అంకురితో రోజకంకణాశ్లేషైః అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవకాంతిముషా మధురస్మితేన రమతే మాంసలకుచభారమందగమనేన మధ్యే కాంచి మనో మే మనసిజ సామ్రాజ్యగర్వబీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపమాదిమామీక్షే లీనస్థితిమునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యం శ్వేతామంధరహసితే శాతామధ్యే చ వాంగ్మనోతీతా సీతాలోచనపాతే స్ఫీతాకుచసీమ్ని శాశ్వతీ మాతా పురతః కదాను కరవై పురవైరివిమర్దపులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీం పుణ్యా కాపి పురంధ్రీ పుంఖితకందర్పసంపదావపుషా పుళినచరీకంపాయాః పురమథనం పులకనిచుళితం కురుతే తనిమాద్వైతవలగ్నం తరుణారుణసంప్రదాయతనులేఖం తటసీమనికంపాయాః తరుణిమసర్వస్వమాద్యమద్రాక్షం పౌష్టికకర్మవిపాకం పౌష్టశరం సవిధసీమ్నికంపాయాః అద్రాక్షమాత్తయౌవనం అభ్యుదయం కంచిదర్ధశిశిమౌళేః సంసృతకాంచీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వతపురుషకార సామ్రాజ్యే మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదండం ఆదృతకాంచీఖేళనం ఆదిమమారుణ్యభేదమాకలయే ఉరరీకృతకాంచిపురీం ఉపనిషదరవిందకుహరమధుధారాం ఉన్నమ్రస్తనకలసీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః ఏణ శిశుదీర్ఘలోచనం ఏనః పరిపంథి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏనం పదదూరమేకమవలంబే స్మయమానముఖం కాంచీమయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః కుతుకజుషికాంచిదేశే కుముదతపోరాశిపాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరిపరిబృఢకులైకమణిదీపే వీక్షే మహి కాంచిపురే విపులస్తనకలశగరిమపరవసితం విద్రుమసహచరదేహం విభ్రమసమవాయసారసన్నాహం కురువిందగోత్రగాత్రం కూలచరం కిమపి నౌమి కంపాయాః కూలంకషకుచకుంభం కుసుమాయుధవీర్యసారసంరంభం కుట్మలితకుచకిశోరైః
కుర్వాణైః కాంచిదేశ సౌహార్దం కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృత సంభారైః అంకితకచేన కేనచిత్ అంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలంక్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం ఊరీకరోమి సంతతం ఊష్మలఫాలేన లాలితం పుంసా ఉపకంపముచితఖేళనం ఉర్వీధరవంశసంపదున్మేషం అంకురితస్తనకోరకం అంకాలంకారమేకచూతపతేః ఆలోకే మహికోమలం ఆగమసల్లాపసారయాధాత్మ్యం పుంజితకరుణముదంచిత సింజితమణికాంచి కాంచి మధ్యగతం మంజరిత మృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం లోలహృదయోస్మి శంభోర్లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం మధుకరసహచరచికురైః మదనాగమసమయదీక్షితకటాక్షైః మండితకంపాతీరైః మంగళకందైర్మమాస్తు సారూప్యం వదనారవిందవక్షో వామాంకతటీవశం వదీభూతా పురుషత్రితయే త్రేధా పురంధరూపాత్వమేవ కామాక్షి బాధాకరీం భవాబ్ధేః ఆధారాద్యంబుజేషు విహరంతీం ఆధారీకృతకాంచీం బోధామృతవీచిమేవ విమృశామః కలయాం యంతశశధర కలయాంకితమౌళిమమలచిద్వలయాం అలయాం ఆగమపీఠీ నిలయాం వలయాంకసుందరీమంబాం శర్వాది పరమసాధక గుర్వానీతాయ కామపీఠజుషే సర్వాకృతయే శోణిమగర్వాయ మయా సమర్ప్యతే హృదయం సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా సమయా లభ్యేత కిన్ను తాదాత్మ్యం జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభః సుబంభ్రమీతి శిలా కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అభిదాకృతిర్భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతాత్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి బింబోష్ఠం కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే కామదుఘాభవ కమలే కామకలే కామకోటి కామాక్షి మధ్యే నిటలం మధ్యే హృదయం మధ్యే శిరోధి వాస్తవ్యాం చండకర శక్ర కార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీం అధికాంచికేళిలోలైః అఖిలాగమయంత్రతంత్ర మంత్రమయైః అతిశీతం మమ హృదయం అసమశరద్రోహి జీవనోపాయైః నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం
ఇందుర విమండలకుచ బిందువియన్నాద పరిణతా తరుణీ. ఓ కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమల అంగలతా కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తన భరనమ్రం కైవల్యానందకందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయా మే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుభాధారా కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచభరయా పరతంత్రావయమనయా పంకజ సబ్రహ్మచారి లోచనయా ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రభృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖరం ఐదంపర్యం చకాస్తి నిగమానాం శ్రితకంపాసీమానం శిథిలిత పరమశివధైర్యమహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం ఆదృత కాంచీ నిలయాం ఆద్యాం ఆరూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికాం ఆనందాద్వైత కందళీం వందే తుంగాభిరామ కుచభర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైతతంత్ర సిద్ధాంతం కాంచీరత్న విభూషాం కాంచన కందర్పసూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంకపీఠికాసీనాం కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయన పీయూషం ఆరబ్ధయౌవనోత్సవం ఆమ్నాయ రహస్య కందమవలంబే అధికాంచి పరమయోగిభిః ఆదిమపరపీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన అంకిత శంకరదేహాం
అంకురితో రోజకంకణాశ్లేషైః అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవకాంతిముషా మధురస్మితేన రమతే మాంసలకుచభారమందగమనేన మధ్యే కాంచి మనో మే మనసిజ సామ్రాజ్యగర్వబీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపమాదిమామీక్షే లీనస్థితిమునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యం శ్వేతామంధరహసితే శాతామధ్యే చ వాంగ్మనోతీతా సీతాలోచనపాతే స్ఫీతాకుచసీమ్ని శాశ్వతీ మాతా పురతః కదాను కరవై పురవైరివిమర్దపులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీం పుణ్యా కాపి పురంధ్రీ పుంఖితకందర్పసంపదా వపుషా పుళినచరీకంపాయాః పురమథనం పులకనిచుళితం కురుతే తనిమాద్వైతవలగ్నం తరుణారుణసంప్రదాయతనులేఖం తటసీమనికంపాయాః తరుణిమసర్వస్వమాద్యమద్రాక్షం పౌష్టికకర్మవిపాకం పౌష్టశరం సవిధసీమ్నికంపాయాః అద్రాక్షమాత్తయౌవనం అభ్యుదయం కంచిదర్ధశిశిమౌళేః సంసృతకాంచీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వతపురుషకార సామ్రాజ్యే మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదండం ఆదృతకాంచీఖేళనం ఆదిమమారుణ్యభేదమాకలయే ఉరరీకృతకాంచిపురీం ఉపనిషదరవిందకుహరమధుధారాం ఉన్నమ్రస్తనకలసీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః ఏన శిశుదీర్ఘలోచనం ఏనః పరిపంథి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏనం పదదూరమేకమవలంబే స్మయమానముఖం కాంచీమయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః కుతుకజుషికాంచిదేశే కుముదతపోరాసిపాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరిపరిబృఢకులైకమణిదీపే వీక్షే మహి కాంచిపురే విపులస్తనకలశగరిమ పరవసితం విద్రుమసహచరదేహం విభ్రమసమవాయసారసన్నాహం కురువిందగోత్రగాత్రం కూలచరం కిమపి నౌమి కంపాయాః కూలంకషకుచకుంభం కుసుమాయుధవీర్యసారసంరంభం కుట్మలితకుచకిశోరైః
కుర్వాణైః కాంచిదేశ సౌహార్దం కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృత సంభారైః అంకితకచేన కేనచిత్ అంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలంక్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం ఊరీకరోమి సంతతం ఊష్మలఫాలేన లాలితం పుంసా ఉపకంపముచితఖేళనం ఉర్వీధరవంశసంపదున్మేషం అంకురితస్తనకోరకం అంకాలంకారమేకచూతపతేః ఆలోకే మహికోమలం ఆగమసల్లాపసారయాధాత్మ్యం పుంజితకరుణముదంచిత సింజితమణికాంచి కాంచి మధ్యగతం మంజరిత మృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం లోలహృదయోస్మి శంభోర్లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం మధుకరసహచరచికురైః మదనాగమసమయదీక్షితకటాక్షైః మండితకంపాతీరైః మంగళకందైర్మమాస్తు సారూప్యం వదనారవిందవక్షో వామాంకతటీవశం వదీభూతా పురుషత్రితయే త్రేధా పురంధరూపాత్వమేవ కామాక్షి బాధాకరీం భవాబ్ధేః ఆధారాద్యంబుజేషు విహరంతీం ఆధారీకృతకాంచీం బోధామృతవీచిమేవ విమృశామః కలయాం యంతః శశధరకలయాంకితమౌళిమమలచిద్వలయాం అలయాం ఆగమపీఠీనిలయాం వలయాంకసుందరీమంబాం శర్వాదిపరమసాధక గుర్వానీతాయ కామపీఠజుషే సర్వాకృతయే శోణిమగర్వాయ మయా సమర్ప్యతే హృదయం సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా సమయా లభ్యేత కిన్ను తాదాత్మ్యం జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభః సుబంభ్రమీతి శిలా కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అభిదాకృతిర్భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతాత్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి బింబోష్ఠం కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే కామదుఘాభవ కమలే కామకలే కామకోటి కామాక్షి మధ్యే నిటలం మధ్యే హృదయం మధ్యే శిరోధి వాస్తవ్యాం చండకర శక్ర కార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీం అధికాంచికేళిలోలైః అఖిలాగమయంత్రతంత్ర మంత్రమయైః అతిశీతం మమ హృదయం అసమశరద్రోహి జీవనోపాయైః నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం
ఇందుర విమండలకుచ బిందువియన్నాద పరిణతా తరుణీ శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం అనుమితకుచ కాఠిన్యాం అధివక్షః పీఠమంగజన్మరిపోః ఆనంగదాం భజేయం ఆనంద బ్రహ్మతత్వబోధిసిరాం ఐక్షిషిపాశాంకుశధర హస్తాంతం విస్మయార్థవృత్తాంతం అధికాంచి నిగమవాచాం సిద్ధాంతం శూలపాణిశుద్ధాంతం ఆహిత విలాసభంగీం ఆబ్రహ్మస్తంభశిల్పకల్పనయా ఆశ్రితకాంచీం అతులాం ఆద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యాం మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యః క్షణం భవతీం ఏకో భవతి సజంతుర్లోకోత్తర కీర్తిరేవ కామాక్షి పంచదశ వర్ణరూపం కంచన కాంచీ విహారధౌరేయం పంచశరీరం శంభోర్వంచన వైదగ్ధ్యమూలమవలంబే పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీం పంచాశదర్ణకల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నేదిష్ఠామేవ కామపీఠగతాం తుష్యామి హర్షితస్మర శాసనయా కాంచీపురికృతాసనయా శ్వాసనయా సకల జగద్భాసనయా కలితశంబరాసనయా ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతి మనస్సు భూమవతీ సామవతీ నిత్యగిరా సోమవతీ శిరసి భాతి హైమవతీ కౌతుకినా కంపాయాం కౌసుమచాపేన కీలితేనాంతః కులదైవతేన మహతా కుట్మలముద్రాం ధునోతు నః ప్రతిభా యూనాకేనాపి మిళద్దేహా స్వాహా సహాయ తిలకేన సహకారమూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే కుసుమశరగర్వ సంపత్కోశగృహం భాతి కాంచి మధ్యగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం దగ్ధషడధ్వారణ్యం దరదళిత కుసుంభ సంభృతారుణ్యం కలయే తవ కారుణ్యం కంపాతటసీం నికిమపి తారుణ్యం అధికాంచి వర్ధమానాం అతులాం కరవాణి పారణామక్ష్ణోః ఆనంద పాఠభేదాం అరుణిమ పరిణామ గర్వ పల్లవితాం బాణశృణిపాశకార్ముక పాణిమముం కమపి కామపీఠగతం ఏణధర కోణచూడం శోణిమ పరిపాక భేదమాకలయే కిం వా ఫలతి మమాన్యైః బింబాధర చుంబిమందహాసముఖీ సంబాధకరీ తమసాం అంబా జాగర్తి మనసి కామాక్షి మంచే సదాశివమయే
పరశివమయ లలిత పౌష్ట పర్యంకే అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యం లక్ష్యోస్మి కామపీఠీలాసికయా ఘనకృపాంబురాసికయా శృతియువతి కుంతలీ మణిమాలికయా తుహినశైలబాలికయా లీయే పురహరజాయే మాయే తవ తరుణపల్లవచ్ఛాయే చరణే చంద్రాభరణే కాంచీశరణే నతార్తి సంహరణే మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్నిస్తవకిత చకోర సామ్రాజ్యే మోదిత కంపాతీరే ముహుర్ముహుర్మనసి ముముదిషాస్మాకం వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం యంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి కుటిలం చటులం పృథులం మృదులం కచనయన జఘన చరణేషు అవలోకితమవలంబితం అనుకంపాతటిమమేయమస్మాభిః ప్రత్యంముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేలిమం కిమపి పరశివోల్లాసం విద్యే విధాతృవిషయే కాత్యాయని కాళికామకోటిగతే భారతి భైరవి బభ్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీం మాలిని మహేశచారిణి కాంచీ ఖేలిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని సురజన పాలిని కపాలిని నమోస్తు దేశికైతి తవ శంకే తత్తాదృక్తవతు తరుణిమోన్మేషః కామాక్షి శూలపాణేః కామాగమయజ్ఞతంత్రదీక్షాయాం వేదండకుంభడంబర వైతండిక కుచభరార్తమధ్యాయా కుంకుమరుచే నమస్యాం శంకరనయనామృతాయ రచయామః అధికాంచితమణికాంచిత కాంచీమధికాంచి కాంచిదద్రాక్షం అవనత జనానుకంపాం అనుకంపాకూలమస్మదనుకూలాం పరిచిత కంపాతీరం పర్వతరాజస్య సుకృత సంభారం పరగురు కృపయా వీక్షే పరమశివోత్సంగమంగళాభరణం దగ్ధమదనస్య శంభోః ప్రధీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం తవ దేవి తరుణిమశ్రీ చతురిమపాకో న చక్షమే మాతః మదజల తమాల పత్రావసనిత పత్రాకరాదృత ఖనిత్రా విహరది పుళిందయోషా గుంజాభూషా ఫణీంద్రకృతవేషా అంకేశుకినీ గీతే కౌతుకినీ పరిసరే చ గాయకినీ జయసి సవిధేంబ భైరవ మండలినీ స్రవసి శంఖ కుండలినీ ప్రణత జనతాపవర్గా కృతర్ణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపు వర్గా త్వమేవ సా దుర్గా శ్రవణచలద్వేదండా సమరోద్
దుర్దండాహృతాసుర నిషండా దేవి కలితాంత్రషండాధృత నరముండా త్వమేవ చాముండా ఉర్వీధరేంద్రకన్యే దర్వీభరితేన భక్తిపూరేణ గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి తాడితరిపు పరిపీడన పీడిత భయహరణ నిపుణ హలముసలా క్రోడపతి భీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి స్మరమథన వర్ణలోలా మన్మథహేలా విశాల వనశాలా కనకరుచి చౌర్యశీలా త్వమేవ బాలా కరాబ్జధృతమాలా విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ కుంకుమ రుచి పింగమసృక్ పంకిల ముగ్ధాలిమండితం మాతః జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయకరాబ్జం కనకమణి కలిత భూషాం కాలాయ సకలహశీల కాంతికలాం కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామకరకమలాం లోహితిమపుంజమధ్యే మోహితభువనం ముదా నిరీక్షంతే వదనం తవ కుచయుగళం కాంచీ సీమాంచకేపి కామాక్షి జలధిద్విగుణితహుతవః దిశాదినేశ్వర కళాశ్వినేయదళైః నళినైర్మహేసి గచ్చసి సర్వోత్తరకందకమలదళమమలం సత్కృతదేశికచరణాః సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా అపవర్గసౌధవలభీం ఆరోహంత్యంబకేపి తవ కృపయా అంతరపి బహిరపి త్వం జంతుతతేరంతకాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనోషి మహిమానం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణీ పీయూషధోరణీ దివ్యా పరమ పవిత్రమైన మంత్రాక్షరమయమైనటువంటి కామాక్షీదేవి యొక్క ఆ పరమేశ్వరీదేవి యొక్క
దివ్య అనుగ్రహాన్ని చెవులారా గ్రోలారు మీరింతదాకా. ఈ మహామంత్ర శ్రవణము ద్వారా సమస్త బుద్ధి దోషాలు మానవులకు పరిహరింపబడతాయి. బుద్ధి దోషం అంటే ఎలాంటిది? బుద్ధి దోషం అస్పష్టంగా ఉచ్చరించటం, ఆతృతతో ఉచ్చరించటం, తొట్రుపాటుదనం, నత్తి మొదలైనవి, అతి విలంబంగా ఉచ్చరించటం, విన్నది అర్థం చేసుకోలేకపోవటం, వినాలన్న ఓపిక లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, విన్నది జ్ఞాపకం ఉంచుకోలేకపోవటం, ఇవన్నీ కూడా బుద్ధిదోషాలే. ఇంతకన్నా ఒక గొప్ప బుద్ధిదోషం ఉన్నది. మనకన్నా బుద్ధిమంతులైన, మనకన్నా తెలివైన వారి యందు నిరంతరం అసూయను వహిస్తూ ఉండటం, ఇది ఒక గొప్ప బుద్ధిదోషం అన్నాడు. ఈ అన్ని బుద్ధిదోషాలు కూడా కేవలం ఆర్యాశతక శ్రవణ మాత్రం చేత పరిహరింపబడతాయి అంటున్నారు పెద్దలు. అది మన నిత్యము అనుభవంలో మనం దాన్ని దర్శించవచ్చు. బుద్ధి దోషాలు పోవటము మాత్రమే కాకుండా బుద్ధికి అసాధారణమైన శక్తి కూడా లభిస్తుంది. దోషం పోతే కదా శక్తి రావటానికి వీలవుతుంది, రోగం పోతే కదా ఆరోగ్యం రావడానికి కారణమవుతుంది. అలాగా మానసికమైనటువంటి ఈ రుగ్మత పోయి పరమ ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆరోగ్య వాతావరణము మనస్సుకు ఏర్పడుతుంది ఆర్యాదేవి కటాక్షం చేత. ఇటువంటి ఈ ఆర్యాదేవి కటాక్షము శబ్దాత్మకంగా, నాదాత్మకంగా మనకు ఈ ఆర్యాశతకము ద్వారా అందుతున్నది. ఈ ప్రపంచము, ఈ సృష్టి సమస్తము కూడా శబ్దాత్మకమైనది, శబ్దస్వరూపమైనది, శబ్ద బ్రహ్మ సమన్వితమైనది. ఒక యుగానికి యుగానికి మధ్యలో ప్రళయం సంభవిస్తుంది. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఒక మహాయుగానికి మహాయుగానికి మధ్య మహాప్రళయం సంభవిస్తుంది. మరి మహాప్రళయం సంభవించినప్పుడు ఈ ప్రపంచంలో ఏ పదార్థం మిగలకుండా సర్వశూన్యమైపోతుంది ప్రపంచం. అటువంటి సందర్భంలో పునః సృష్టికి ఏది హేతువు, పునఃసృష్టికి ఏది ఆధారము అని మన తార్కికులు ఆలోచించి సత్యాన్వేషణం చేసి ఒక సత్యాన్ని గ్రహించారు. శబ్దము నిత్యమైనది అన్నారు. ఈ ప్రపంచంలో శబ్దం నిత్యమైనది, దానికి క్షతి లేదు. ఎప్పుడు ఏ యుగంలో, ఏ ప్రళయంలో, ఏ మహాప్రళయంలో కూడా దానికి క్షతి లేదు. అలాంటి శబ్దమును ఆధారముగా చేసుకుని మళ్ళీ సృష్టి జరుగుతున్నది అన్నారు. ఇది ఆకాశము యొక్క లక్షణం శబ్దం అన్నారు. అటువంటి శబ్దమే మంత్రము. అందుకే మహర్షులందరూ మంత్రాలని వ్రాసినవారు కాదు, చూచినవారు అన్నారు. అంటే మంత్రద్రష్టలు. ఒక ఉన్న అంశాన్నే చూడటం అన్నది సాధ్యమవుతుంది ఎప్పుడూ కూడా. కాబట్టి మంత్రద్రష్టలు ఋషులు అన్నారు. అలాంటి మంత్రాత్మకమైనటువంటి శబ్దాన్ని దర్శనం చేసి ఏ శబ్దం చేత ఏ దేవత, ఏ శక్తి కదులుతుంది, ఏ శక్తి అభిధేయింపబడుతుంది, ఏ మంత్రము ద్వారా ఏ ప్రయోజనం సాధింపబడుతుంది అన్న విషయాలని మనకు ప్రపంచించి ఇంత మంత్రశాస్త్రాన్ని సిద్ధం చేశారు మన మహర్షులు. అందులో ప్రధానమైన భాగంగా ఈ ఆర్యాశతక రూపమైనటువంటి ఈ మహామంత్రము ఆధునికంగా మనము ఏ చిన్న అవసరం కావాలన్నా చిన్న చిన్న వస్తువుల మీద, యంత్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ నాళ్లల్లో ప్రాచీన ఋషి సంపద మనకు మళ్ళీ లభిస్తున్నది. ఈ రకంగా మన జ్ఞాపక శక్తి రావటం, మనకు బుద్ధిదోషం పోవటం, మనకు అఖండ ఐశ్వర్య సంపన్నంగా మానవుని యొక్క బుద్ధి వికసించటం దీని యొక్క మహాఫలం. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యాకటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణీ దివ్యా. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యాకటాక్షేణ
నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణీ దివ్యా. ఆర్యాశతకాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో చదువుతారో వింటారో అటువంటి వారికి వాక్కు అమృతమై ప్రవహిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. ఏమిటయ్యా ఆర్యాశతకం యొక్క గొప్పతనం అని మనం ఆలోచిస్తే, ఇది అన్ని శతకాల వంటి శతకము కాదు. ఆర్య అంటే పార్వతీదేవి అమ్మవారు. ఆ అమ్మవారి దివ్యత్వాన్ని గురించి వర్ణించేది ఈ శతకం. ఈ శతకం యొక్క ప్రారంభము ఉపక్రమము అతి దివ్యంగా జరిగింది ఈ లోకంలో. ఒక మూగవాడు ఉండేవాడు శ్రీకాంచీపురంలో. ఆయన తన మూగతనం చేత లోకంలో చాలా తిరస్కృతుడయ్యాడు. చివరికి కన్న తల్లిదండ్రుల యొక్క ఆదరాన్ని కూడా పొందలేకపోయాడు. అప్పుడు సకలలోక జనని అయిన ఆ శ్రీ కామాక్షీదేవి యొక్క చరణారవిందాలను ఆశ్రయించాడు. భక్తితో ఆర్తితో అమ్మను కీర్తించాడు. ముగవేదనతో ప్రార్థించాడు. అమ్మ ఆయన వేదనను ఆలకించింది, అనుగ్రహించింది. ఆ సమయం పరమప్రసన్నమైన రమణీయమైన మనోహరమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లీలావిలాసంగా కూర్చున్న తరుణం. అమ్మవారి అనుగ్రహము తాంబూలమై ప్రసరించింది. అమ్మవారి ముఖము, ఆమె నాలుక, మనస్సు రాగరంజితమై ఉన్నాయి. అమ్మవారు అనుగ్రహానికి చిహ్నంగా తాను నములుతున్నటువంటి తాంబూల లేశాన్ని ఆ మూగవాని నాలుకపై ఉంచింది. గగనాత్ చంద్రద్యుతిరివ అన్నట్లుగా ఆకాశము నుంచి వెన్నెల ప్రవాహము ఎలా అయితే నేలమీదికి ప్రవహిస్తుందో ఆ విధంగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ప్రవాహము ఆ మూగవానికి సంప్రాప్తించింది. మూగవాడికి మాటలు వచ్చాయి. మాటలు రావటం అంటే మామూలు మాటలా? అది మహాకవిత్వముగా పరిణమించింది. ఆ మహాకవిత్వమే మూక పంచశతి అని 500 శ్లోకాలుగా సంస్కృత వాంగ్మయంలో ప్రచారాన్ని పొందింది. ఈ 500 శ్లోకాలు ఒకటి ఆర్యాశతకం అన్నాడు. అమ్మవారి యొక్క దివ్య లీలా విలాసాన్ని వర్ణించేది. మరి ఒకటి పాదారవింద శతకం అన్నారు. అమ్మవారి యొక్క పాదారవిందాలని గురించి 100 విధాలుగా చెప్పిన మాట చెప్పిన భావము చెప్పకుండా భక్తి ప్రవాహ రసభరితంగా సాగింది. ఇంకొకటి అమ్మవారి కటాక్ష శతకం అన్నారు. అమ్మవారి యొక్క చూపులు ఎలా ఉంటాయి అన్నది 100 శ్లోకాల్లో వర్ణించాడు. ఇలాగ ఒక్కొక్క శతకం యొక్క ప్రత్యేకత ఒక్కొక్కటి కాగా ఆర్యాశతకం అమ్మవారి యొక్క దివ్య లీలా గాథా ప్రవాహం అయింది. శంకరాచార్యులు అన్నారు ఒకచోట, ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా. సహజంగా మూగవానికి కూడా కవిత్వ రస ప్రసారం చేసేటువంటిది తల్లి నీ కరుణ అన్నాడు. అలాగా కరుణ రసప్రవాహముగా కవితారస ప్రవాహము పొంగి పొరలింది భారతదేశంలో మూక కవి మూలకంగా. అటువంటి ఆర్యాశతకాన్ని మీరు వినబోతున్నారు. ఆర్యాశతకము వింటే ఏమి ఫలము, ఎలాంటి ఫలము, సమస్త బుద్ధి దోషాలు పరిహరింపబడతాయి అని పెద్దలు ప్రవచిస్తున్నారు. బుద్ధి దోషాలు అన్నవి ఎలా ఉంటాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, ఎలా ఫలిస్తుంది, ముఖ్యంగా విద్యార్థులకు విద్యను అభ్యసించేటువంటి వారికి ధారణాశక్తి పెరగటానికి ఏ ఏ విధంగా ఈ మహామంత్రం ఉపయోగిస్తుంది అన్నది ఫలశ్రుతిలో మీకు వివరంగా చెబుతాను. సావధాన చిత్తంతో మనస్సును ఏకాగ్రంగా పెట్టుకుని ఈ శతకాన్ని కాదు, ఈ మహామంత్రాన్ని మీరు వినాలి. వినండి.
కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమల అంగలతా కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తన భరనమ్రం కైవల్యానందకందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుభాధారా కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పరయా కాంచీపురయా పర్వతపర్యాయ పీనకుచభరయా పరతంత్రావయమనయా పంకజ సబ్రహ్మచారిలోచనయా ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రభృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖరం ఐదంపర్యం చకాస్తి నిగమానాం శ్రితకంపాసీమానం శిథిలిత పరమశివధైర్యమహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం ఆదృత కాంచీ నిలయాం ఆద్యాం ఆరూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికాం ఆనందాద్వైత కందళీం వందే తుంగాభిరామ కుచభర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైతతంత్ర సిద్ధాంతం కాంచీరత్న విభూషాం కాంచన కందర్పసూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంకపీఠికాసీనాం కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయన పీయూషం ఆరబ్ధయౌవనోత్సవం ఆమ్నాయ రహస్య కందమవలంబే అధికాంచి పరమయోగిభిః ఆదిమపరపీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన అంకిత శంకరదేహాం అంకురితో రోజకంకణాశ్లేషైః అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవకాంతిముషా మధురస్మితేన రమతే
మాంసలకుచభారమందగమనేన మధ్యే కాంచి మనో మే మనసిజ సామ్రాజ్యగర్వబీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపమాదిమామీక్షే లీనస్థితిమునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యం శ్వేతామంధరహసితే శాతామధ్యే చ వాంగ్మనోతీతా సీతాలోచనపాతే స్ఫీతాకుచసీమ్ని శాశ్వతీ మాతా పురతః కదాను కరవై పురవైరివిమర్దపులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీం పుణ్యా కాపి పురంధ్రీ పుంఖితకందర్పసంపదావపుషా పుళినచరీకంపాయాః పురమథనం పులకనిచుళితం కురుతే తనిమాద్వైతవలగ్నం తరుణారుణసంప్రదాయతనులేఖం తటసీమనికంపాయాః తరుణిమసర్వస్వమాద్యమద్రాక్షం పౌష్టికకర్మవిపాకం పౌష్టశరం సవిధసీమ్నికంపాయాః అద్రాక్షమాత్తయౌవనం అభ్యుదయం కంచిదర్ధశిశిమౌళేః సంసృతకాంచీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వతపురుషకారసామ్రాజ్యే మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదండం ఆదృతకాంచీఖేళనం ఆదిమమారుణ్యభేదమాకలయే ఉరరీకృతకాంచిపురీం ఉపనిషదరవిందకుహరమధుధారాం ఉన్నమ్రస్తనకలసీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః ఏణ శిశుదీర్ఘలోచనం ఏనః పరిపంథి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏనం పదదూరమేకమవలంబే స్మయమానముఖం కాంచీమయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః కుతుకజుషికాంచిదేశే కుముదతపోరాసిపాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరిపరిబృఢకులైకమణిదీపే వీక్షే మహి కాంచిపురే విపులస్తనకలశగరిమపరవసితం విద్రుమసహచరదేహం విభ్రమసమవాయసారసన్నాహం కురువిందగోత్రగాత్రం కూలచరం కిమపి నౌమి కంపాయాః కూలంకషకుచకుంభం కుసుమాయుధవీర్యసారసంరంభం కుట్మలితకుచకిశోరైః కుర్వాణైః కాంచిదేశసౌహార్దం కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృతసంభారైః అంకితకచేన కేనచిత్ అంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలంక్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం ఊరీకరోమి సంతతం ఊష్మలఫాలేన లాలితం పుంసా ఉపకంపముచితఖేళనం
ఉర్వీధర వంశ సంపదున్మేషం అంకురితస్తనకోరకం అంకాలంకారమేకచూతపతే ఆలోకే మహికోమలం ఆగమసల్లాపసారయాధాత్మ్యం పుంజిత కరుణముదంచిత సింజితమణి కాంచి కాంచి మధ్యగతం మంజరిత మృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం లోలహృదయోస్మి శంభోర్లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం మధుకరసహచరచికురైః మదనాగమసమయదీక్షితకటాక్షైః మండితకంపాతీరైః మంగళకందైర్మమాస్తు సారూప్యం వదనారవిందవక్షో వామాంకతటీవశం వదీభూతా పురుషత్రితయే త్రేధా పురంధరూపా త్వమేవ కామాక్షి బాధాకరీం భవాబ్ధేః ఆధారాద్యంబుజేషు విహరంతీం ఆధారీకృతకాంచీం బోధామృతవీచిమేవ విమృశామః కలయాం యంతశశధర కలయాంకితమౌళిమమలచిద్వలయాం అలయాం ఆగమపీఠీనిలయాం వలయాంకసుందరీమంబాం శర్వాది పరమసాధక గుర్వానీతాయ కామపీఠజుషే సర్వాకృతయేషోణిమగర్వాయ మయా సమర్ప్యతే హృదయం సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా సమయా లభ్యేత కిన్ను తాదాత్మ్యం జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభః సుబంభ్రమీతి శిలా కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అభిదాకృతిర్భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతాత్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి బింబోష్ఠం కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి మధ్యే నిటలం మధ్యే హృదయం మధ్యే శిరోధి వాస్తవ్యాం చండకర శక్ర కార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీం అధికాంచికేళిలోలైః అఖిలాగమయంత్రతంత్ర మంత్రమయైః అతిశీతం మమ హృదయం అసమశరద్రోహి జీవనోపాయైః నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందురవిమండలకుచ బిందువియన్నాద పరిణతా తరుణీ శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధభైషజ్యం అనుమితకుచ కాఠిన్యాం అధివక్షః పీఠమంగజన్మరిపోః
ఆనంగదాం భజేయం ఆనందబ్రహ్మతత్వబోధిసిరాం ఐక్షిషిపాశాంకుశధర హస్తాంతం విస్మయార్థవృత్తాంతం అధికాంచి నిగమవాచాం సిద్ధాంతం శూలపాణిశుద్ధాంతం ఆహితవిలాసభంగీం ఆబ్రహ్మస్తంభశిల్పకల్పనయా ఆశ్రితకాంచీం అతులాం ఆద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యాం మూకోపి జటిలదుర్గతిశోకోపి స్మరతి యః క్షణం భవతీం ఏకో భవతి స జంతుర్లోకోత్తరకీర్తిరేవ కామాక్షి పంచదశవర్ణరూపం కంచన కాంచీవిహారధౌరేయం పంచశరీరం శంభోర్వంచన వైదగ్ధ్యమూలమవలంబే పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీం పంచాశదర్ణకల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నేదిష్ఠామేవ కామపీఠగతాం తుష్యామి హర్షితస్మరశాసనయా కాంచీపురికృతాసనయా శ్వాసనయా సకల జగద్భాసనయా కలితశంబరాసనయా ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతి మనస్సు భూమవతీ సామవతీ నిత్యగిరా సోమవతీ శిరసి భాతి హైమవతీ కౌతుకినా కంపాయాం కౌసుమచాపేన కీలితేనాంతః కులదైవతేన మహతా కుట్మలముద్రాం ధునోతు నః ప్రతిభా యూనాకేనాపి మిళద్దేహా స్వాహా సహాయ తిలకేన సహకారమూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే కుసుమశరగర్భసంపత్కోశగృహం భాతి కాంచి మధ్యగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం దగ్ధషడధ్వారణ్యం దరదళిత కుసుంభ సంభృతారుణ్యం కలయే తవ కారుణ్యం కంపాతటసీం నికిమపి తారుణ్యం అధికాంచి వర్ధమానాం అతులాం కరవాణి పారణామక్ష్ణోః ఆనందపాఠభేదాం అరుణిమ పరిణామ గర్వ పల్లవితాం బాణశృణిపాశకార్ముక పాణిమముం కమపి కామపీఠగతం ఏణధర కోణచూడం శోణిమ పరిపాక భేదమాకలయే కిం వా ఫలతి మమాన్యైః బింబాధర చుంబి మందహాసముఖీ సంబాధకరీ తమసాం అంబా జాగర్తి మనసి కామాక్షి మంచే సదాశివమయే పరశివమయ లలిత పౌష్ట పర్యంకే అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యం లక్ష్యోస్మి కామపీఠీలాసికయా ఘనకృపాంబురాసికయా శృతియువతి కుంతలీ మణిమాలికయా తుహినశైలబాలికయా లీయే పురహరజాయే
మాయే తవ తరుణ పల్లవఛాయే చరణే చంద్రాభరణే కాంచీశరణే నతార్తి సంహరణే మూర్తిమతి ముక్తి బీజే మూర్ధ్నిస్తవకిత చకోర సామ్రాజ్యే మోదిత కంపాతీరే ముహుర్ముహుర్మనసి ముముదిషాస్మాకం వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం యంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి కుటిలం చటులం పృథులం మృదులం కచనయన జఘన చరణేషు అవలోకితమవలంబితం అనుకంపాతటిమమేయమస్మాభిః ప్రత్యంముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేలిమం కిమపి పరశివోల్లాసం విద్యే విధాతృవిషయే కాత్యాయని కాళికామకోటిగతే భారతి భైరవి బభ్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీం మాలిని మహేశచారిణి కాంచీఖేలిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు దేశికైతి తవ శంకే తత్తాదృక్తవతు తరుణిమోన్మేషః కామాక్షిశూలపాణేః కామాగమయజ్ఞతంత్రదీక్షాయాం వేదండకుంభడంబరవైతండిక కుచభరార్తమధ్యాయా కుంకుమరుచే నమస్యాం శంకరనయనామృతాయ రచయామః అధికాంచితమణికాంచిత కాంచీమధికాంచి కాంచిదద్రాక్షం అవనతజనానుకంపాం అనుకంపాకూలమస్మదనుకూలాం పరిచితకంపాతీరం పర్వతరాజస్య సుకృత సంభారం పరగురుకృపయా వీక్షే పరమశివోత్సంగమంగళాభరణం దగ్ధమదనస్య శంభోః ప్రధీయసీం బ్రహ్మచర్యవైదగ్ధీం తవ దేవి తరుణిమశ్రీ చతురిమపాకో న చక్షమే మాతః మదజలతమాలపత్రావసనితపత్రాకరాదృతఖనిత్రా విహరది పుళిందయోషా గుంజాభూషా ఫణీంద్రకృతవేషా అంకేశుకినీ గీతే కౌతుకినీ పరిసరే చ గాయకినీ జయసి సవిధేంబ భైరవ మండలినీ స్రవసి శంఖకుండలినీ ప్రణత జనతాపవర్గా కృతర్ణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపు వర్గా త్వమేవ సా దుర్గా శ్రవణచలద్వేదండా సమరోద్దండా హృతాసుర నిషండా దేవి కలితాంత్రషండా ధృతనరముండా త్వమేవ చాముండా ఉర్వీధరేంద్రకన్యే దర్వీభరితేన భక్తిపూరేణ గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి తాడితరిపు పరిపీడన పీడిత భయహరణ నిపుణ హలముసలా
క్రోడపతి భీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి స్మరమథన వర్ణలోలా మన్మథహేలా విశాల వనశాలా కనకరుచి చౌర్యశీలా త్వమేవ బాలా కరాబ్జధృతమాలా విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ కుంకుమరుచి పింగమసృక్ పంకిల ముగ్ధాళిమండితం మాతః జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయకరాబ్జం కనకమణికళితభూషాం కాలాయ సకలహశీలకాంతికలాం కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామకరకమలాం లోహితిమపుంజమధ్యే మోహితభువనం ముదా నిరీక్షంతే వదనం తవ కుచయుగళం కాంచీ సీమాంచకేపి కామాక్షి జలధిద్విగుణితహుతవః దిశాదినేశ్వర కళాశ్వినేయదళైః నళినైర్మహేసి గచ్చసి సర్వోత్తరకందకమలదళమమలం సత్కృతదేశికచరణాః సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా అపవర్గసౌధవలభీం ఆరోహంత్యంబకేపి తవ కృపయా అంతరపి బహిరపి త్వం జంతుతతేరంతకాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనోషి మహిమానం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం కలమంజులవాగనుమిత గళపంజరగత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం సంబరారిణాన్యస్తం జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణీ పీయూషధోరణీ దివ్యా పరమ పవిత్రమైన మంత్రాక్షరమయమైనటువంటి కామాక్షీదేవి యొక్క ఆ పరమేశ్వరీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని చెవులారా గ్రోలారు మీరింతదాకా. ఈ మహామంత్ర శ్రవణము ద్వారా సమస్త బుద్ధి దోషాలు మానవులకు పరిహరింపబడతాయి. బుద్ధిదోషం అంటే ఎలాంటిది? బుద్ధిదోషం అస్పష్టంగా ఉచ్చరించటం, ఆతృతతో ఉచ్చరించటం, తొట్రుపాటుదనం, నత్తి మొదలైనవి.
అతి విలంబంగా ఉచ్చరించటం, విన్నది అర్థం చేసుకోలేకపోవటం, వినాలన్న ఓపిక లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, విన్నది జ్ఞాపకం ఉంచుకోలేకపోవటం, ఇవన్నీ కూడా బుద్ధిదోషాలే. ఇంతకన్నా ఒక గొప్ప బుద్ధిదోషం ఉన్నది. మనకన్నా బుద్ధిమంతులైన, మనకన్నా తెలివైన వారి యందు నిరంతరం అసూయను వహిస్తూ ఉండటం, ఇది ఒక గొప్ప బుద్ధిదోషం అన్నాడు. ఈ అన్ని బుద్ధిదోషాలు కూడా కేవలం ఆర్యాశతక శ్రవణ మాత్రం చేత పరిహరింపబడతాయి అంటున్నారు పెద్దలు. అది మన నిత్యము అనుభవంలో మనం దాన్ని దర్శించవచ్చు. బుద్ధి దోషాలు పోవటము మాత్రమే కాకుండా బుద్ధికి అసాధారణమైన శక్తి కూడా లభిస్తుంది. దోషం పోతే కదా శక్తి రావటానికి వీలవుతుంది, రోగం పోతే కదా ఆరోగ్యం రావడానికి కారణమవుతుంది. అలాగా మానసికమైనటువంటి ఈ రుగ్మత పోయి పరమ ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆరోగ్య వాతావరణం మనస్సుకు ఏర్పడుతుంది ఆర్యాదేవి కటాక్షం చేత. ఇటువంటి ఈ ఆర్యాదేవి కటాక్షము శబ్దాత్మకంగా, నాదాత్మకంగా మనకు ఈ ఆర్యా శతకము ద్వారా అందుతున్నది. ఈ ప్రపంచము, ఈ సృష్టి సమస్తము కూడా శబ్దాత్మకమైనది, శబ్దస్వరూపమైనది, శబ్ద బ్రహ్మ సమన్వితమైనది. ఒక యుగానికి యుగానికి మధ్యలో ప్రళయం సంభవిస్తుంది. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఒక మహాయుగానికి మహాయుగానికి మధ్య మహాప్రళయం సంభవిస్తుంది. మరి మహాప్రళయం సంభవించినప్పుడు ఈ ప్రపంచంలో ఏ పదార్థం మిగలకుండా సర్వశూన్యమైపోతుంది ప్రపంచం. అటువంటి సందర్భంలో పునః సృష్టికి ఏది హేతువు, పునఃసృష్టికి ఏది ఆధారము అని మన తార్కికులు ఆలోచించి సత్యాన్వేషణం చేసి ఒక సత్యాన్ని గ్రహించారు. శబ్దము నిత్యమైనది అన్నారు. ఈ ప్రపంచంలో శబ్దం నిత్యమైనది, దానికి క్షతి లేదు. ఎప్పుడు ఏ యుగంలో, ఏ ప్రళయంలో, ఏ మహాప్రళయంలో కూడా దానికి క్షతి లేదు. అలాంటి శబ్దమును ఆధారముగా చేసుకుని మళ్ళీ సృష్టి జరుగుతున్నది అన్నారు. ఇది ఆకాశము యొక్క లక్షణం శబ్దం అన్నారు. అటువంటి శబ్దమే మంత్రము. అందుకే మహర్షులందరూ మంత్రాలని వ్రాసినవారు కాదు, చూచినవారు అన్నారు. అంటే మంత్రద్రష్టలు. ఒక ఉన్న అంశాన్నే చూడటం అన్నది సాధ్యమవుతుంది ఎప్పుడూ కూడా. కాబట్టి మంత్రద్రష్టలు ఋషులు అన్నారు. అలాంటి మంత్రాత్మకమైనటువంటి శబ్దాన్ని దర్శనం చేసి ఏ శబ్దం చేత ఏ దేవత, ఏ శక్తి కదులుతుంది, ఏ శక్తి అభిధేయింపబడుతుంది, ఏ మంత్రము ద్వారా ఏ ప్రయోజనము సాధింపబడుతుంది అన్న విషయాలని మనకు ప్రపంచించి ఇంత మంత్రశాస్త్రాన్ని సిద్ధం చేశారు మన మహర్షులు. అందులో ప్రధానమైన భాగంగా ఈ ఆర్యాశతక రూపమైనటువంటి ఈ మహామంత్రము ఆధునికంగా మనము ఏ చిన్న అవసరం కావాలన్నా చిన్న చిన్న వస్తువుల మీద, యంత్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ నాళ్లల్లో ప్రాచీన ఋషి సంపద మనకు మళ్ళీ లభిస్తున్నది. ఈ రకంగా మన జ్ఞాపక శక్తి రావటం, మనకు బుద్ధిదోషం పోవటం, మనకు అఖండ ఐశ్వర్య సంపన్నంగా మానవుని యొక్క బుద్ధి వికసించటం దీని యొక్క మహాఫలం. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యాకటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణీ దివ్యా.